ఓకే, విరాట్ కోహ్లీ అని ఇప్పుడు చెప్పలేదు. ప్రజలంటే హా, అలా కాదు. నార్మల్ గా బేసిక్ గా వాళ్ళని కూడా మనం తప్పు పడలేము. వాళ్ళు కూడా ఆ, ఇట్లానే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో. కానీ మీరు కూడా కొంచెం వీడియో క్లారిటీగా చూడాలి కదా. నేను విరాట్ కోహ్లీ నేమ్ వాడలేదు, విరాట్ కోహ్లీని మెన్షన్ చేయలేదు, విరాట్ కోహ్లీ ఫోటో వాడలేదు. ఉమ్. అండ్ ఇంకేంటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ అని కూడా అనలేదు. కానీ ఫేక్ పౌచ్తో ఎందుకు ఆ వీడియో చేశారు? ఫేక్ పౌచ్తో ఇప్పుడు పోనీ ఇప్పుడు క్రికెట్ అలా. స్పాన్సర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఉమ్. మీరు ఆ, ఈ కాంటెంట్ ఇస్తున్నాము, సో మీరు ఫన్ గా అన్నా వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ రియల్ గా అన్నా వెళ్ళొచ్చు అని అంటారు అనమాట. సో నేనేంటి అంటే ఫన్ గా తీసుకెళ్దామని చెప్పేసి అట్లా ఫన్ గా తీసుకెళ్లిన వీడియో అది. ఎవరు స్పాన్సర్స్? ఎవరు దేనికి స్పాన్సర్స్? ప్రమోషన్ స్పాన్సర్స్ ఉంటారు కదా దేనికి? క్రికెట్ కి. ఓకే. సో క్రికెట్కి 1 మినిట్, మీరు క్రికెట్కి సంబంధించి ఏదో ప్రమోట్ చేస్తున్నారు, రైట్? దట్ ఈస్ నాట్ బాగుంది. బెట్టింగ్ యాప్, అది బెట్టింగ్ సైటే ఓకే, కాదు. బాగుంది. క్రికెట్కి సంబంధించిన కాంటెంట్ని ప్రమోట్ చేసే భాగంగా మీకు కాంటెంట్ చేయమని ఇచ్చారు, రైట్? ఓకే, ఇది మీరు ప్రమోషన్లో భాగంగా చేశారు, రైట్? అంతే, దట్స్ ఇట్. దేనికి ప్రమోషన్లో భాగంగా? ఏ క్రికెట్ టీంకి, ఏ క్రికెట్ కాంటెంట్కి సంబంధించి? ఏ టీం ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు నేను. మ్హూ. ఏ టీం ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు దాంట్లో. మీరు చూసుకోవచ్చు కావాలంటే అక్కడ. ఆహా, అంటే దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా మీరు ప్రమోషన్ అంటున్నారు కదా, నేను దాని దగ్గరికి వస్తా. మీరు ఈ ప్రమోషన్ కాంట్రాక్ట్ మీకు ఇచ్చింది ఎవరు? వాళ్ళకి కలిగే లాభం ఏంటి? అచ్చా, సో బేసిక్ గా వ్యూస్ అంతే. మనీ ప్రకారంగానైతే మనకేం ఐడియా ఉండదు. వాళ్ళు ఏం మనకు అది చెప్పరు కూడా కంప్లీట్ గా మీ మ్మ్. సైడ్ నుంచి ఎంత వచ్చిందని. జస్ట్ వ్యూస్ అంతే. వ్యూస్ త్రూ ఇంకా వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఉంటుందో అన్నది మనకు తెలియదు. ఓకే, మీకు వ్యూస్ కోసం ఒకరెవరో ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, మీరు దీంతో చేయండి అని అన్నారు, క్రికెట్కి సంబంధించి, రైట్? అంటే నేను క్రికెట్ లో ఉన్నా కాబట్టి క్రికెట్ కి సంబంధించిన కాంటెంటే ఇస్తారు బేసిక్ గా. పర్ఫెక్ట్. క్రికెట్లో అంతే. ఇంకో విరాట్ కోహ్లీ ఎవరైనా ఉన్నారా? ఆ విరాట్ కోహ్లీ ఎవరు లేదు. క్రికెట్లో ఇంకో విరాట్ కోహ్లీ లేడు. మీరు చాలా తెలివిగా ఏం చేశారు? నేను విరాట్ కోహ్లీ అన్నానా, విరాట్ కోహ్లీ పేరు వాడేనా, క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అన్నానా అని మీరని క్రికెట్కి సంబంధించిన కాంటెంట్ని చేస్తూ ఒక రీల్ చేస్తూ నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ కాలేదు అని ఎలా అంటారు మీరు? ఇప్పుడు బేసిక్ గా నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరో ఉన్నారు, దాంట్లో విరాట్ అన్న నేమ్ కూడా ఉండొచ్చు కదా. విరాట్ కోహ్లీ మీ ఫ్రెండ్స్లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు బేసిక్ గా మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, నా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఎవరికైనా కూడా విరాట్ అన్న నేమ్ అయితే ఉండొచ్చు కదా. మ్మ్. సో మీరు ఓకే, మీ ఆహా మీ ఫ్రెండ్లో ఎవరో విరాట్ కోహ్లీ అని ఉన్నారు. సో అతను మీకు భర్త కాదు, ఎగ్జాంపుల్ మీకు గా బాయ్ ఫ్రెండ్ చెప్తున్నా, కాదు. ఎగ్జాంపుల్ ఆహా, గా ఒక కరెక్టే. ఇమాజినరీ లాగా అట్లా చెప్తున్నా అంతే. ఉండుండొచ్చు. మీ ఉన్నారా? ఉన్నారా? ఉన్నారంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నారా లేరా? ఉన్నారా అది లేరా జస్ట్ స్వీటీ గారు? ఎగ్జాంపుల్ గా చెప్పినా మీకు. అంటే ఉండొచ్చు, ఓకే, ఉండకపోవచ్చు కదా. ఉండొచ్చు నేను అది ఉండకపోవచ్చు. జస్ట్ నేను అది ఉండొచ్చు. ఒక ఇమాజినరీ నేమ్ గా వాడుకున్నా అంతే. కానీ ఓకే, క్రికెటర్ విరాట్ కోహ్లీ అనేది ఎక్కడేం పోస్ట్ చేయలేదు. విరాట్ కోహ్లీ ఓకే. గురించి పోస్ట్ చేయలేదు. ఆహా, విరాట్ ఓకే. కోహ్లీ ట్యాగ్ మీరు ఒక చేయలేదు సినిమాకి కూడా. మీరు ఒక సినిమాకి వెళ్ళి ఆ సినిమాలో స్క్రీన్ చూస్తూ ఉండి ఇంటర్వెల్లో బయటకు వచ్చి హీరో బాగా చేయలేదు అని అన్నారనుకోండి, అది వేరే సినిమా గురించి చెప్పినట్టు అవుతుందా, ఆ సినిమా గురించి చెప్పినట్టు అవుతుందా? అసలు నేను అక్కడ అసలు నేనేం హా, వాగను కదా ఇప్పుడు అట్లా. మీరు అంటే ఏదైనా ఒక కంటెంట్, ఒక సందర్భం, రెలవెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు క్రికెట్ గురించి మాట్లాడుతూ క్రికెట్కి సంబంధించి ఎవరో వ్యూస్ కోసం చేయండి అంటే, మీరు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడి క్రికెట్ గురించి మాట్లాడుతూ విరాట్ కోహ్లీ పేరు తీసుకొస్తే అది మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఎవరో వ్యక్తి అనుకుంటారా, విరాట్ కోహ్లీ గురించి అని అనుకుంటారా జనాలు? అంటే జనాలు మిస్లీడ్ ఒక్క చేయడం నిమిషం, కాదా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఉమ్, 1 సెకండ్. ఓకే ఓకే, అట్లా అయిందా? 1 సెకండ్, బి ఆన్లైన్. గో. చెప్పండి. ఉమ్. మీరు క్రికెట్ నమస్తే. కాంటెంట్ చేస్తున్నారు, క్రికెట్ రీల్స్ చేస్తున్నారు, విరాట్ కోహ్లీ పదం వాడి ఎవరో విరాట్ కోహ్లీ అని జనాలను అనుకోవాలి, నిజమా అబద్ధమా అని అనుకుంటే ఆమ్, ఏంటి దాని ఉద్దేశం అసలు? అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్క వీడియోలో బేసిక్ గా ఉమ్, ఒక్కొక్క ప్లేయర్ గురించి మాట్లాడతాం. ఉమ్,
ఆ ప్లేయర్ కి సంబంధించిన ఫోటో అన్నది నేను మెన్షన్ చేస్తా. ఉమ్, అంటే నేను ఆ ప్లేయర్ గురించి రియల్ గానే మాట్లాడుతున్నట్టు. కానీ ఈ ఉమ్, వీడియోలో ఎక్కడ కూడా విరాట్ కోహ్లీ ఫోటోనే లేనప్పుడు విరాట్ కోహ్లీ అని పబ్లిసిటీ మీరు చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే నేను అసలు ఉమ్, ఎక్కడ ఆయన పేరు ఎక్కడ ఆయన మెన్షన్ కూడా చేయలేదు. నేను బిఫోర్ వీడియోస్ కూడా చూస్తే విరాట్ ఉమ్, కోహ్లీ పైన చేసిన వీడియోస్ లో కూడా విరాట్ కోహ్లీని మెన్షన్ చేసిన, నేను విరాట్ ఉమ్, కోహ్లీని మెన్షన్ చేసిన, ఆర్సీబీని ఉమ్, మెన్షన్ చేసిన. ఉమ్. బట్ మీరు నేను ఆ ఆర్సీబీ ఫ్యాన్ వీడియోలో అనుకుంటా కదా, మీరు ఆర్సీబీ బట్ ఫ్యాన్. నేను వన్ సెకండ్ బట్ ఆ వీడియోలో మాత్రం ఎక్కడా నేను ఏం చేయలేదు. సో విచ్ ఇస్ నాట్ ట్రూ అని అర్థం. బట్ ఇప్పుడు పబ్లిక్ ఏమైందంటే, అంటే వాళ్ళని కూడా మనం ఏం అనలేము, బికాస్ వాళ్ళు కూడా మీలానే కొంచెం ఏదో మిస్అండర్స్టాండింగ్ వేలోనే అంటే మీరు ఉన్నారేమో. విరాట్ కాదు, మీరు క్రికెట్ గురించి మాట్లాడతారు, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతారు, ప్లేయర్స్ గురించి మాట్లాడి మీరు అన్నివన్నీ అనేసి పాపం జనాలు అయ్యో మీడియాను అపార్థం చేసుకుంది అంతే కదా. ఎందుకంటే బేసిక్ గా నేను అదే మీకు ఇందాక చెప్పాను కదా, నేను నా ముందు వీడియోస్ లో చూస్తే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడినా కూడా విరాట్ కోహ్లీని ఉమ్, మెన్షన్ చేసిన నేను. ఉమ్, ఇప్పుడు ఆయన గురించి ఏదైనా నేను వాక్యాలు వదిలితే అక్కడ ఆయన ఉమ్, మెన్షన్ చేసిన ప్రతి ఉమ్, ఒక్క వీడియోని. కానీ ఈ ఉమ్. వీడియోలో ఎక్కడా కూడా నేను ఏం చేయలేదు. అంటే బేసిక్ గా వచ్చేసినాయా నేను మీకు కావలసిన వ్యూస్ లైక్స్ వచ్చేసినాయా వీడియో ద్వారా, విరాట్ కోహ్లీ పేరు ద్వారా? అసలు వ్యూస్ కోసం చేయలేదు, లైక్స్ కోసం చేయలేదు. నేను చేసింది ఉమ్, ప్రమోషన్ వీడియో. దాన్ని అదే. తీసుకొని వన్ ఆ, సెకండ్ మీరైనా ఈ మీమర్స్ ట్రోలర్స్ అయినా కూడా ఉమ్, విరాట్ కోహ్లీ ఫోటో నా ఫోటో, విరాట్ కోహ్లీ ఫోటో నా ఫోటో. నేను అనుకున్నా 2026 లో సాధించింది ఇదేనేమో నేను అని. ఒక హ్యాపీనెస్ ఉమ్. అయితే క్రియేట్ చేసిండ్రు నాకు. మీ ఉద్దేశమే అది కదా. అంటే నేను సేమ్ ఇంతలా అలా అవుతుంది నేను కాదు. అనుకోలేదు. ఆ, కాదు, మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉంటారా? లేదు, హైదరాబాద్లోనా? ఇప్పుడు ఈ రైట్ నౌ అయితే దుబాయ్. ఇప్పుడు దుబాయ్, మీది బేసిక్గా హైదరాబాద్. బేసిక్ హైదరాబాద్. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారా, రాజకీయ నాయకుల ప్రసంగాలు ఎక్కువ చూస్తారా? రాజకీయ నాయకులు ఎక్కువ. ఎందుకండి ఈ క్వశ్చన్? సినిమాలు ఎక్కువ చూస్తారా? బేసిక్ జనరల్గా సినిమా రాజకీయ నాయకులే నాలెడ్జ్ కదా అయితే అట్లా అని కదా, రాజకీయ నాయకులు మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేసి నా మాటలు మీడియా వక్రీకరించింది అంటారు. సినిమాల్లోనేమో చెప్పాల్సిందంతా చెప్పేసి అందులో ఈ నీతి తీసుకోండి, నీతి ఉంది కదా అంటారు. ఇప్పుడు మీరు అనాల్సినవన్నీ అనేసి విరాట్ కోహ్లీ అంటే క్రికెటర్ అని చెప్పానా, గతంలో క్రికెటర్ వీడియో మాట్లాడుండొచ్చు, ఇప్పుడు నేను అన్నానని మీరు అంటున్నారు కదా, అందుకే బహుశా మీకు నేను ఫిలిం సైడ్ అయితే నాకు నాలెడ్జ్ నాకు అసలు ఏం లేదు. ఉమ్, సో ఐఎమ్ నాట్ ఇన్ టు రాజకీయ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఉమ్, అంతే అండి. ఇప్పుడు నేను అసలు ట్రోల్ అవుతా అని కూడా అనుకోలేదు. జస్ట్ ఏదో ప్రమోషన్ వీడియో వదిలితే దానికి విరాట్ ఉమ్. కోహ్లీ ఫోటో నా ఫోటో, విరాట్ కోహ్లీ ఫోటో నా ఫోటో. నేను ఐ వాజ్ లైక్ ఏంది ఎంత అసలు ఇంత తీసుకున్నారు? too much? కాదు, ఈ ఈ రీల్ చేయడానికి ఎంత తీసుకున్నారు? మీ శాలరీ ఎంత చెప్పండి, నేను ఇప్పుడే చెప్తా అండి లైవ్ లా. ఎంత తీసుకున్నారు? అదే అండి, మీ శాలరీ ఎంతనో లైవ్ లో చెప్పండి, నేను కూడా చెప్తా. అవునా? నా శాలరీ కావాలా మీకు? సంవత్సరం శాలరీ మంత్ చెప్పమంటారా, మంత్ శాలరీ చెప్పమంటారా? మంత్లీ చెప్పండి. నేను భవిష్యత్తులో కావాలనుకుంటుంది చెప్పమంటారా, ఇప్పుడు తీసుకున్నది చెప్పమంటారా, గతంలో తీసుకున్నది చెప్పమంటారా? బేసిక్ ఇప్పటిది చెప్పండి. ఫస్ట్ మీరు అడిగారా, నేను అడిగానా? ఇప్పుడు మీరు అడిగినా కూడా ఉమ్. ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ కి మీరే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. నేను అప్పటి నుంచి ఇన్ని ఆన్సర్లు ఇచ్చిన. మీరు మరి విరాట్ కోహ్లీ అని మీరు అనేసి మీరు తిప్పి ఇన్ని పెట్టినప్పుడు మేము ప్లెయిన్గా శాలరీ ఎంత అని అడిగితే మేము చెప్పేసేయాలి, లేకపోతే ఇది ఎంత అంటే చెప్పేసేయాలి, రైట్? ఒక్క క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇవ్వలేరా అండి మరి మీరు? వీడియో చేసింది నేను కాదు కదా, మీరు ఎన్ని ఇంటర్వ్యూ ఎన్ని తీసుకుంటుంది మీరే కదా, మంచి సూట్ వేసుకొని అక్కడ కూర్చొని ఏసీ కింద. మీరు కూడా ఏసీ రూమ్లోనే ఉన్నారుగా, మంచి అక్కడ ఎండల్లా హీట్ సమ్మర్ వస్తూ ఉంటే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడి ఇంకా హీట్ రప్పించారుగా మీరు. వర్షం పడుతుందండి, ఈడ వర్షాలు పడుతున్నాయి. బహుశా వర్షంలో కూడా అక్కడ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉండుంటే ఒకసారిగా గుండె ఆగిపోయి ఉంటుంది. ఆగిపోతే ఇంకా బాగుండు, ట్రోల్స్ అన్న ఆగుతుండే. ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. ఇక్కడ వాళ్ళైతే ఎవరు లేదు, మన ఇండియా వాళ్ళే చేస్తున్నారు. అది కూడా వాళ్ళు వ్యూస్. అలా కాదు స్వీటీ గారు, ఓకే స్వీటీకి ఫోన్ వచ్చినట్టుంది. సోషల్ మీడియాలో జనాలు బహుశా స్వీటీ అకౌంట్కి చాలామంది ఫ్యాన్స్ ఉండి ఉంటారు. కొన్ని